హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః స్తుష్టువాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనకు ముండకోపనిషత్తును బోధిస్తున్నటువంటి గురువు గారు శ్రీ స్వామి చిద్రూపానంద సరస్వతి వారు శంకర భాష్యాన్ని కూడా దగ్గర తీసుకుని ఒక్కొక్క భాష్యంలోని పదాన్ని మనకు వివరంగా గత 5-6 నెలలుగా చెప్తూ వచ్చారు. దానిలో మనందరికీ తెలిసినట్లుగా ఇది అథర్వవేదీయము, అందుకే శాంతి మంత్రం భద్రం కర్ణేభిః. దీనికి ప్రశ్నోపనిషత్తుకి, ప్రశ్నకి ముండకోపనిషత్తుకి అవినాభావ సంబంధము. ఒకటి బ్రాహ్మణోపనిషత్తు, రెండవది మంత్రోపనిషత్తు. ఈ ముండకోపనిషత్తులో 3 ముండకాలు, 3 మెయిన్ అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో 2 ఖండాలు, టోటల్ 6 ఖండాలు. మొదట ముండకంలో ఉన్నటువంటి 2 ఖండాలు అయినాయి. రెండవ ముండకంలో ఉన్నటువంటి మొదటి ఖండము, రెండవ ఖండంలో మొదటి భాగంలో ఉన్నాం ఇప్పుడు అధ్యయనంలో. అయితే ఇప్పుడు ఇది ఎందుకండి మళ్ళీ సడన్గా మీరు మొదలుపెట్టారు అని మీ అందరికీ ఒక సందేహము రావచ్చు. దానికి ప్రతీకగా ఆన్సర్గా, ప్రత్యుత్తరంగా, ఇక నుంచి ముండకోపనిషత్తు అసలు ఇన్ఫ్యాక్ట్ రెండవ ముండకం నుంచి, రెండవ ముండకం మొదటి అధ్యాయం నుంచే ఆత్మవిద్య ప్రారంభమైనది. అందులో జగత్కారణం బ్రహ్మ, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి బ్రహ్మ అంటూ నిరూపించినటువంటి ఒక భాగం ఏదైతే ఉందో అది మొదటి ఖండంలో, రెండవ ముండకంలోని మొదటి ఖండంలో ముగించారు. ఇప్పుడు ప్యూర్ ఆత్మవిద్య అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలియచేసేటటువంటి భాగంలోకి వచ్చాము. జగత్తు బ్రహ్మమే, జగత్తు బ్రహ్మమని తెలియుట ముఖ్యము, కానీ నేనే బ్రహ్మమని తెలియుట అల్టిమేట్. ఈ నేనే బ్రహ్మం అనేటటువంటిది తెలుసుకోవడానికి కావలసినటువంటి ఈ వాక్యాలు ఉన్నాయే, వీటిని మహావాక్యాలు అంటారు. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్పేటటువంటి వాక్యాలను మహావాక్యాలు అంటారు. ఇక్కడ మహావాక్యాలు పుంఖానుపుంఖంగా ఇలా గుప్పిచ్చేస్తూ ఉంటారు ఇక నుంచి వచ్చినటువంటి ముండకోపనిషత్తు భాగంలో. కనుక వీటిని ఒకసారి మననం చేసుకోవలసినటువంటి అవసరము మనకు ఎంత ఏనియు గలదు. సో రెండవ ముండకంలోని ద్వితీయ ఖండంలోని మొదటి మంత్రాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఓం ఆవిః సన్నిహితం గుహాచరం నామ మహత్పదం అత్ర ఏతత్ సమర్పితం ఏజత్ ప్రాణత్ నిమిషత్ చ యదేతత్ జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాత్ యద్వరిష్టం ప్రజానాం. ఇది నెమ్మదిగా పదం పదం విడదీసి చదువుకుంటే. ఆవిః సన్నిహితం గుహాచరం నామ మహత్పదమత్రైతత్ సమర్పితం ఏజత్ ప్రాణం నిమిషత్ యజేతజ్జానథ
సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యద్వరిష్టం ప్రజానాం అనేటటువంటిది మంత్రం. మొదటి పదము ఏమిటి? ఆవిహి అని ఉన్నది కదా. సో ఈ ఆవిహి అనేటటువంటి పదం దగ్గర నుంచి మనం కొంచెం ప్రతిపదార్థాన్ని ముందు చూసేసుకుని ఆ తరువాత మనము మిగతా విషయాల్లోకి పోతాం. ఓకే, ఏమిటి ఆవిహి? ఆవిహి అంటే ప్రకాశవంతమైన, ప్రకాశవంతమైన, ప్రకాశంతో పోలుస్తున్నారు పరబ్రహ్మాన్ని. సంనిహితం అంటే చాలా దగ్గరగా, గుహాచరం నామ హృదయ గుహ, మాటిమాటికి చెప్తూ ఉంటాం కదా, హృదయ గుహంలో చర అంటే సంచరించేదైనటువంటి మహత్ పదం అంటే అన్నిటినీ మించినటువంటి స్థానం, అనంతమైన బ్రహ్మ. అత్ర ఈ బ్రహ్మలో ఏతత్ అంటే ముందు అధ్యాయంలో చెప్పినదంతా సమర్పించబడి ఉన్నది, అవన్నీ నెలకొని ఉన్నాయి. అవి ఏమిటండి? ఏజత్ అంటే కదిలేవి, సంచరించేవి, ప్రాణాత్ జీవమున్నవి, ప్రాణించేవి, నిమిషచ అంటే రెప్పపాటు కలిగినవి అంటే చూడగలిగినవి. యద్ ఏతత్ జానథ, జానథ అనేది ప్లూరల్ నెంబర్. మీరందరూ ఏతత్ దీనిని, యద్ జానథ దీనిని తెలుసుకోండి, మీరందరూ దీన్ని తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోవాలి? సత్ కనబడేవి, అసత్ కనబడనివి. సత్ అంటే మూర్తములు, అసత్ అంటే కనబడనివి. అన్నిటిలోకి కూడా వరేణ్యం అంటే ఉత్తమమైనటువంటి లక్ష్యం. అంటే మీకు తెలిసినవి, తెలియనివి, కనబడనివి, 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 బడినవి అన్నిటికీ కూడా వరేణ్యం మిక్కిలిగా కోరదగినది. వరణం అంటే కోరడం, అంటే బాగా గట్టిగా కావాలని కోరుకోవడం వరణం అంట. అందుకే వరుడు అని చెప్తున్నాం కదా, వరుడు అంటే కోరేవాడు, అమ్మాయి కావాలని. అలాగే వరేణ్యం ఉత్తమమైన లక్ష్యం. విజ్ఞానాత్ పరం. ఏ విజ్ఞానాత్కి? ప్రజానాం విజ్ఞానం, విజ్ఞానాత్ పరం. లౌకిక విజ్ఞానానికి పరం అంటే సూపర్, అంటే పరా విద్య. ప్రజానాం విజ్ఞానం లౌకిక విజ్ఞానం, ప్రజానాత్ ప్రజానాం విజ్ఞానాత్ పరం అంటే లౌకిక విద్య కన్నా శ్రేష్టము. ఎంబీబీఎస్, మెడిసిన్, ఎండి, ఎఫ్ఆర్సిపి, ఇంజనీరింగ్, ప్రొఫెసరు ఎన్నో నేర్చుకోవచ్చు. వాటన్నిటికన్నా కూడా ఇది పరం. యత్ వరిష్టం అత్యంత శ్రేష్టమైనది ఏదో దానిని, ఏతత్ అంటే దీనిని, ఇప్పుడు చెప్పిన దానిని మీరందరూ తెలుసుకోండి. బెటర్ యు ఆల్ నో దిస్ పరా విద్య. ఆవిహి ప్రకాశవంతమైన, సంనిహితం ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో మరెక్కడో లేదయ్యా, చాలా దగ్గరగా ఉంది. ఈయన కనబడడం లేదే. హృదయం అనే గుహలో సంచరించినదైన గుహాచరం నామ మహత్ పదం. ఇది సూపర్లేటివ్ స్థానము. పదం అంటే పొందవలసినది. పద్యతే ఇది పదం అంటే ఏదైతే పొందవలసినదో, పొందగోరేదో, పొందాలో అది పదం. అత్ర ఈ గృహలో నుండేటటువంటి బ్రహ్మలో అంటే ప్రత్యేగాత్మలో ఏతత్ సమర్పితం ఇవన్నీ నెలకొని ఉన్నాయి. ఏమిటేమిటండి? ఏజత్ చరించేవి, ప్రాణాత్ జీవమున్నవి, నిమిషచ చూడగలిగినవి, వీటన్నిటినీ కూడా సత్ కనబడేవి, అసత్ కనబడనివి, వీటన్నిటిని అన్నీ కూడా పరబ్రహ్మంలో ఉన్నాయి. వాటన్నిటికీ ఇది వరేణ్యం అంటే గొప్ప ఉత్తమమైన లక్ష్యము. ప్రజానాం విజానాత్ పరం లౌకిక విజ్ఞానం కన్నా చాలా గొప్పది పరా విద్య. యత్ ఏదైతే వరిష్టం శ్రేష్టమో ఏతత్ దీనిని జానథ
మీరందరూ తెలుసుకోండి అంటూ చాలా ప్రేమగా గురువు గారు చెప్తున్నారు. ఏమిటండి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తాత్పర్యం? అయ్యా, ఈ పరబ్రహ్మము ప్రకాశవంతమైన చైతన్యము. సరే, అది ఎక్కడో కొండ గుహలోనో, తిరుపతి కొండ మీదో, కైలాసంలోనో, వైకుంఠంలోనో, కాశీలోనో ఉందా? అబే, అత్యంత సమీపంగా హృద్గుహలో నెలకొని ఉన్నది. సర్వము అయి ఉన్నటువంటి బ్రహ్మము అత్యంత సామీప్యంగా మన హృదయంలోనే ఉన్నది. బట్టి చెప్తున్నారుగా భగవద్గీతలో కూడా అని చెప్పారు. ఇదిగో హృదయంలోనే సర్వస్య చాహం హృది సన్నివిష్టో, సర్వస్య చాహం అంతటా ఉన్న నేను హృది హృదయమునందు, సన్నివిష్టో సమీపంగా హృదయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాను. మత్త స్మృతిజ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఈ అనంతమైనటువంటి బ్రహ్మలో చరించేవి, చరించనివి, శ్వాస పీల్చేవి, రెప్పలల్లార్చేవి, చూసేవి, చూడనివి, మూర్తములు, అమూర్తములు అని వర్గించదగినటువంటి అన్ని వస్తువులు కూడా ప్రతిష్టమై ఉన్నాయి. ఇది నీవు తెలుసుకోవలసిన అన్ని వస్తువులలోనూ అత్యుత్తమమైన లక్ష్యము, వరేణ్యం. ఇది సాధారణంగా ప్రజలకందరకు తెలిసిన విజ్ఞానం కన్నా ప్రజానాం విజ్ఞానం పరం. అంటే ఈ అపరా విద్యలన్నిటికన్నా అత్యంత పరమైనది, శ్రేష్టమైనది. ఆ పరా విద్యను ఏతత్ దీనిని జానథ అంటే తెలుసుకుండని కాదు, పూర్తిగా దీనిని అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుంది అని అర్థం. ఇది ఒక సూటిగా మొదటి మంత్రంలోనే ఒక మహావాక్యాన్ని సంధించి విడిచారు ఋషి గారు. ఏమిటి? అంతటా ఉన్న బ్రహ్మ, అంతటా ఉన్న బ్రహ్మ, నాలో సాక్షి చైతన్యంగా ఉన్న బ్రహ్మ ఒక్కటే. ఏ బ్రహ్మంలో అయితే చరించేవి, శ్వాస పీల్చేవి, రెప్పలు అల్లార్చేవి, మూర్తములు, అమూర్తములు అన్నీ ప్రతిష్ఠించి ఉన్నాయో, ప్రతిష్ఠించబడి ఉన్నాయో, ఆ ప్రకాశవంతమైన చైతన్యము నా హృదయ గుహలోనే ఉన్నది. అంటే సాక్షి చైతన్యంగా ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. హృదయ గుహలో బ్రహ్మము ఉన్నది అంటే హృదయము కన్నా బ్రహ్మము చిన్నది అని అర్థం. నేను ఇంట్లో ఉన్నాను అంటే నేను ఇంటికన్నా చిన్నవాడిని అని అర్థం. అలాంటి అర్థం తీయకూడదు. రెండోది, నేను ఇంట్లో ఉన్నాను అంటే ఇంటి బయట లేను అని అర్థం. బ్రహ్మము హృదయ గుహలో ఉన్నది అంటే బయట లేదు అని అర్థం. ఆ అర్థం తీయకూడదు. ఏం చేయాలి అప్పుడు? సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపము ఆత్మ చైతన్యంగా నాకు హృదయంలో తెలియవస్తుంది. అది ఏం చేసుకోవాలి? సర్వవ్యాపకమై సర్వము దేని యందు సమర్పితమై ఉన్నదో ఆ అనంత మహత్పదం ఏదున్నదో ఆ మహత్పదమైన బ్రహ్మము నాలో కూడా చైతన్య రూపంగా హృదయంలో తెలియవస్తుంది. బ్రహ్మన్ నా హృదయంలో ఉన్నాడండి, విఘ్నేశ్వరుడు నా పూజా మందిరంలోనే ఉన్నాడండి అన్నట్టుగా కాదు. ఈ విషయం అర్థం కావడం కష్టం. ఎందుకంటే అంతటా ఉన్నటువంటి అంత మహతో మహీయాన్ బ్రహ్మ అణోరణీయాన్గా, అణురంశంగా నా హృదయంలో ఎలా ఉంటాడు? దీనికి రెండు ఉదాహరణలు ఉపనిషత్తు ఎప్పుడు చెప్తుంది. ఒకటేమిటి? పరబ్రహ్మను ఆకాశంతో పోల్చడం. రెండవది ప్రకాశంతో పోల్చడం. ఇక్కడ దేంతో పోల్చారు? ఆవిహి అని మొదలు. ఆవిహి అంటే ప్రకాశం. మాట విన్నారు కదా, ఆవిర్భూతము, ఆవిష్కృతము అనే మాటలు విన్నారు కదా. ఆవిష్కృతము అంటే ప్రకాశించబడినది, ఆవిర్భూతము ప్రకాశించబడి పుట్టినది. ఆవిహి అంటే ప్రకాశం. ఆకాశము, ప్రకాశము అనే వాటిని రెండు పెద్ద ఉదాహరణలుగా ఉపనిషత్తు ఎప్పుడూ చెప్తుంది, దృష్టాంతాలుగా.
దృష్టాంతాలే వాటిని ఊరికే సాగదీసి పూర్తిగా బ్రహ్మము ప్రకాశము ఒకటే అని చూడకూడదు. అలా చూస్తే బ్రహ్మమే ప్రకాశం అయితే మరి వేరే బ్రహ్మం ఎందుకు? ప్రకాశాన్నేమో అహం ప్రకాశోష్మి అనొచ్చు కదా. అప్పుడు ఆకాశమే బ్రహ్మం అయితే అహం ఆకాశోష్మి అనొచ్చు కదా. ఆకాశము ప్రకాశము దృష్టాంతాలుగా చెప్పినప్పటికీ దూరం వరకే వాటి సామ్యము. ఆకాశం ఉందని తెలుసుకొని దాన్ని విశ్లేషిస్తే ఏం తెలుస్తుంది? బ్రహ్మము అత్యంత సూక్ష్మమని తెలుస్తుంది. ప్రకాశాన్ని విశ్లేషిస్తే ఏం తెలుస్తుంది? చాలా సూక్ష్మము బ్రహ్మము అని తెలుస్తుంది. ఇప్పుడు ఆవిహి అనే పదము అంటే ప్రకాశము అనే పదానికి సూర్యప్రకాశం ఉదాహరణగా తీసుకుని దానిని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే అన్ని ప్రకాశాలకు మనకు ఎదురుగుండా కనిపించే గొప్ప ప్రకాశం సూర్యుడే కాబట్టి ఆ సూర్యప్రకాశాన్ని అర్థం చేసుకుంటే మిగతా ప్రకాశాలన్నీ దానికన్నా చిన్నవి, దానిలోనివే కాబట్టి అది అర్థం. ఇప్పుడు ఏం చేస్తాము? సూర్యప్రకాశాన్ని విశ్లేషించుకుంటాం. ఇక్కడ బ్రహ్మము ప్రకాశము అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినది బ్రహ్మము వెలుగుతున్న ఓ బల్బు కాదు, గొప్పన అలా వస్తుంది, ఒక్కసారి విద్యుత్ మెరుస్తుంది, అంతా తెలిసిపోతుంది, ఇదంతా కాంతి అనేటటువంటి దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ప్రకాశము లేక జ్యోతి అంటే ఏదైతే దేనిలో అయితే నాకు విషయ జ్ఞానం కలుగుతోందో, ఏది లేకపోతే నాకు విషయ జ్ఞానం కలగదో అది జ్యోతి లేక ప్రకాశం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఉన్నది. దీన్ని చూడడానికి నాకు విషయ జ్ఞానం కలగడానికి ఇక్కడ రూమ్లో ఉన్న లైటు, తర్వాత ఇక్కడ ఎదురుగుండా నాకు కంటికి ఎదురుగా కన్నులు, ఇవి నాకు ఆధారాలు. వీటిని పట్టుకునే నేను ఇది సెల్ ఫోన్ అని తెలుసుకున్నాను. అంటే అప్పుడు నాకు విషయాన్ని తెలియజేసినవి ఏమిటి? ఒకటి రూమ్లో ఉన్నటువంటి లైటు, రెండు నాకు కన్ను. అంటే ఇవి జ్యోతి. బయట ఉన్న జ్యోతి, నాలో ఉన్నటువంటి కంటి జ్యోతి, ఇవి రెండు ప్రకాశాలు. ఇక్కడ కంటి దగ్గర పెద్ద బల్బు వెలుగుతోందా? లేదు. అలాగే చైతన్యం కూడా ప్రకాశము అంటే పెద్ద 15,000 వాట్ల బల్బు ఒకటి వెలుగుతున్నట్లు, లేకపోతే చక్కగా పోయిటిక్గా వేదవ్యాసుల వారు వ్రాసినట్లు దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశ స్యాత్ భాసః తస్య మహాత్మనః. ఆ విరాట్ రూపాన్ని చూడాలంటే కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు అని రాశారు. అంటే ఏమిటి? అది రూపకంగా పొయటిక్గా రాయడమే తప్ప అక్కడ ప్రకాశము వెలుగు అంటే ఒక వెలుగుతున్న బల్బు లైటు మాత్రమే అని తీసుకోకూడదు. మొట్టమొదటి నేర్చుకోవలసినది జ్యోతి ప్రకాశము అనే దానికి ఇదే అర్థము. ఇంతకన్నా నేరోగా ఒక బల్బు వెలుగుతుంది, సడన్గా వస్తుంది, ఆత్మజ్యోతి అలా వెళ్ళి సినిమాలో చూపించినట్టు ఎందులోనో కలిసిపోతుంది అని అర్థం చేసుకోకూడదు. ఇటువంటి డూనాట్స్ కోసము మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తాము? సూర్యప్రకాశాన్ని ముందు ఉదాహరణగా తీసుకుంటాం. సూర్యప్రకాశానికి 8 లక్షణాలు చెప్తుంది ఉపనిషత్తు. ఇది ఒక ఉపనిషత్తు కాదు, ఎన్నో ఉపనిషత్తుల్లోంచి వచ్చినటువంటి విషయం. ఒకటేమిటి? ప్రకాశకము అంటే ఒక గది తీసుకుంటే గదిలో ఉన్న వస్తువులన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, ఏమండి మీ గదిలో ఏమున్నాయండి? మీరు కూర్చున్న రూమ్లోని ఏదో బల్ల ఉందండి, వాచి ఉందండి, గోడ ఉందండి. ఒక్కరు కూడా మనము ప్రకాశం ఉన్నది, సూర్యకాంతి కిటికీలోంచి వస్తోంది, లేకపోతే లైట్ వేసి ఉన్నదని ఎవ్వరూ చెప్పరు. ఎందుకు? ప్రకాశమును అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒక పెద్ద పట్టిక చదువుతాం కానీ అక్కడ ఉన్నటువంటి కాంతి గురించి చెప్పం. నిజానికి ఆ కాంతి లేకపోతే రూమ్లో మీరు ఎన్ని వస్తువుల పేర్లు చెప్పినా అవి ఏవి కనపడవు. అంటే ఏమిటి? ప్రకాశకము అంతర్లీనము, సూక్ష్మము. వెంటనే చూడగానే రూమ్లోకి వెళ్ళి ఏముందో చూసిరా అని పంపించాను అనుకోండి, ఆ రూమ్లో ఇవి ఉన్నాయండి, అవునండి, సుబ్బారావు గారు లేరండి, రామారావు గారు ఉన్నారండి అని వచ్చిస్తాడు తప్పడు. అక్కడ కాంతి ఉందని ఒక్కరు తిరిగి చెప్పరు కదా. అంచేత దాన్ని సూక్ష్మంగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. రూమ్లో ఎవరు లేరు కానీ లైట్ వెలుగుతుంది, లైట్ వేసింది, కాంతి ఉంది అని ఒక్కరు చెప్పరు. అది ప్రకాశం తాలూకా మొదటి లక్షణం ఏమిటంటే ప్రకాశము అంటే ఇక్కడ
అన్నిటినీ తెలియచేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ పాక్ ఉంది, గులాబ్ జామ్ ఉంది, లేదా పంచదార ఉంది. దీన్ని నన్ను ప్రకాశింపజేసేది ఏమిటి? నా కనులు, సూర్యకాంతి, ట్యూబ్లైట్ ప్రకాశింపజేస్తుందా? చేయదు. దాన్ని తీసుకెళ్ళి రసన మీద, నాలిక మీద పెడితే ఆహా ఎంత బాగుందని దాన్ని తెలియజేస్తుంది. ఓ ఇది మైసూర్ పాక్, కళ్ళు మూసుకున్నా సరే నేను చెప్పగలుగుతాను ఇది మైసూర్ పాక్. అప్పుడు రసనేంద్రియం ఏంటైంది? ప్రకాశకత్వాన్ని కలిగి ఉంది. అది ఒక జ్యోతి. అయితే ఇప్పుడు జ్యోతులు ఎన్ని? నాకు ఉన్నటువంటి పంచేంద్రియాలు జ్యోతులు, నా మనస్సు జ్యోతి, నా గురువుగారి జ్యోతి, మా అమ్మ జ్యోతి. ఎందుకంటే నాకు తెలియని విషయాలన్నీ వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళు ఉంటే అవి తెలిసాయి, వాళ్ళు లేకపోతే అవి తెలియలేదు. కాబట్టి ఇవన్నీ జ్యోతులే, వీళ్ళందరూ ప్రకాశకులే. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళ కింద నేను ప్రకాశకులు అని రాసి ఉంటుంది. అంటే ఏమిటి? ఈ పుస్తకాన్ని మనకు వెలుగులోకి తెచ్చి మనకు తెలిసేటట్టు చేసిన వాళ్ళు అన్నారు. సో లక్షణం 1, ప్రకాశకము ఈజ్ జనరలీ ఇగ్నోర్డ్ ఇన్ అండర్స్టాండింగ్ థింగ్స్. ఏకం, ఒక గదిలో అనేకం ఉన్నాయి, కుర్చీలు, బల్లలు, ఫ్యాన్లు, మనుషులు, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని వివిధములైన వస్తువులున్నా వీటన్నిటినీ ప్రకాశింపచేసే ప్రకాశము, ఆ రూములో లైటు, సూర్యప్రకాశము ఏదో ఒకటే. అంటే వస్తువులు అనేకము, ప్రకాశము ఏకం. మూడోది ఏమిటి? సూక్ష్మము. సూర్యకాంతి గది అంతటా వ్యాపించి ఉన్న దానిని నేను పట్టుకోలేను, దానిని చేత్తో తీసుకోలేను, కొలవలేను, ఎక్కడి నుంచి మరో చోటకి పట్టుకెళ్ళలేను. వ్యాపించిందని నిదర్శనం ఏమిటి? సూర్యకాంతి గది అంతటా వ్యాపించిందని. అది లేకపోతే వస్తువులు చూడలేను కదా. దాన్ని కత్తి పెట్టి కొయ్యగలనా? కాంతిని కొయ్యలేను. ఆకాశాన్ని అంతే, ఇక్కడ ప్రకాశం తీసుకుంటాం. అంటే సూక్ష్మము అంటే స్థూలంగా ఉన్నది. ఇదిగో ఏదో ఇది ఉంది, దీన్ని ఏదైనా పెట్టి కట్ చేస్తే 2 ముక్కలు అవుతుంది. ఏదేదో ఈ గ్లాస్ ఉంది, దీనికి పగల కొడితే 2 ముక్కలు అవుతుంది. సూర్యకాంతి సూక్ష్మం, అందువలన ఇగో గ్లాసును పట్టుకున్నట్టుగా పట్టుకోలేను, దీన్ని కట్ చేయలేను. ఏమిటి తెలుసుకున్నాం? ఒకటి ప్రకాశము అనేటటువంటి వెరీ సటిల్. ఇట్ ఈస్ దేర్, బట్ వితౌట్ ఇట్స్ ప్రజెన్స్ యూ కెనాట్ కాగ్నైజ్ ఎనీథింగ్, బట్ యు జనరలీ ఇగ్నోర్ ఇట్. ఏకం అంటే అనేకమైనటువంటి వస్తువులను ప్రకాశింపచేసే ప్రకాశము ఒక్కటే. అనేకమైనటువంటి ఇమోషన్స్ను తెర మీద ప్రకాశింపచేసే ప్రకాశమైనటువంటి ప్రొజెక్టర్లోని కాంతి ఒక్కటే. హీరోయిన్, విలన్, అక్కడ ఉన్నటువంటి ట్రీస్, గార్డెన్స్, ఫైట్స్ అన్నిటినీ ప్రకాశింపచేసేది ఒక్కటే. అనేకమైన వస్తువులు ఉన్నాయి, ప్రకాశం మట్టుకు ఒక్కటే. మూడవది సూర్యకాంతి సూక్ష్మము, అంతటా వ్యాపించి ఉన్నా దానిని 5 ఇంద్రియాలతో పట్టుకోలేదు. ఒక ఇంద్రియంతో తెలుస్తుంది, కంటితో. దానిని చేత్తో పట్టుకోలేను, స్పృశించలేను, వాసన చూడలేను, దానికేమో రుచి చూడలేను, కత్తితో కోయలేను. ఇట్ ఈస్ నాట్ యాన్ ఆబ్జెక్ట్. 4, వ్యాపకం. వ్యాపకం అంటే ఏమిటి? నేను ఉన్నాను, నేను కూర్చున్నటువంటి ఈ సీటుకి పరిమితం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే పెద్ద డైనింగ్ టేబుల్ రూమ్లో ఉంది, అది కూడా ఒక గదికి పరిమితం. ఈ సూర్యకాంతి సర్వవ్యాపకం. అంటే అమెరికాలో ఉన్నది, ఇండియాలో ఉన్నది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. 4వ లక్షణం సూర్యకాంతికి ఏం చెప్పుకున్నాము? వ్యాపకం. 5వది ఏమిటి? అసంగం. అంటే సూర్యకాంతి అంతటా ఉన్నా, అన్నిటితో కలిసి ఉన్నా, దేనితోనూ దానికి సంగత్వము లేదు. నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇక్కడి నుంచి ఈ రూమ్లోంచి బయటకు వెళితే ఏంటవుతుంది? నాతో పాటు డ్రెస్ వచ్చేస్తుంది. మనం ఎక్కడికి వెళితే అక్కడికి మనతో పాటు వస్తుంది. కానీ గది విడిచి వెళ్ళినా గదిలోని కాంతి అక్కడే ఉంది. ఈ కాంతి నాతో రాదు. ఎందువల్ల రాదు? ఇట్ ఇస్ అసంగం. ఇట్స్ నాట్ అటాచ్డ్ టు మీ. ఇఫ్ ద కాంతి వర్ టు బి అటాచ్డ్ టు మీ, జస్ట్ లైక్ మై డ్రెస్, wherever I go, it should come with me. But it is not coming. If I go into the next dark room, I won't be even seen by others because the Kanti is left back in the room. So, Kanti is asangam. ఆత్మ దగ్గరికి వెళ్ళాలా? కాంతి లక్షణాలు తెలుసుకుంటున్నాం. ఈ లక్షణాలు ఆవిహి అని భగవంతునికి ఎలా చెప్పారు అనేది తర్వాత. అఖండం. 6వ లక్షణం ఏమిటి? అఖండం. ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? ప్రకాశం ఈజ్ వెరీ సటిల్. ప్రకాశం అనేది
ఉన్నా మనము గుర్తించము. అలాగే ఏకం, ఎన్నో వస్తువులున్నా ఒకే ప్రకాశంలో అన్నీ వెలుగుతాయి. మూడోది సూక్ష్మం, గదంతా వ్యాపించి ఉన్నా కూడా దాన్ని చేత్తో పట్టుకోలేను, కత్తితో కోయలేను. అచ్ఛేద్యో యమద అక్లేద్యో అసూష్యేవచ నిత్య స్థాన సర్వగత. భగవద్గీతలో ఇదే విషయాన్ని ఆత్మకి వర్ణించారు కదా. వ్యాపకం అంటే కుర్చీ మనము ఒక చోటికి పరిమితము, కానీ కాంతి సర్వవ్యాపకము. అసంగం, కాంతితో ఏది అంటుకోదు, కాంతికి అంటు లేదు, ఆ కాంతి అక్కడే ఉంటుంది. ఆరవది అఖండం, వ్యాపించే కాంతిని ముక్కలు ముక్కలు కోయలేము. మా ప్రాంతంలో కరెంట్ లేదండి, మీ ఊర్లో కొంచెం సూర్యకాంతి ఉంది కదా, ఓ 10 కేజీలు మాకు ఇవ్వండి, మేము పట్టుకెళ్ళి ఇక్కడ వాడుకుంటాం అంటే ఇవ్వలేము. వి కెనాట్ టేక్ ఇట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ బికాజ్ ఇట్ ఈస్ అఖండం. అలాగే నిరంజనం, గదిలో ఓ మూల మట్టి ఉంది ఈ గదిలో అనుకోండి, ఆ మట్టి వల్ల మనకు దుర్గంధం ఏదో వస్తుంది. ఆ దుర్గంధం ఆ కాంతికి అంటదు. గంజనం అంటే కాలుష్యం, మలినం. నిరంజనం అంటే అంజనము లేనిది, కాలుష్యం లేనిది, మలినం లేనిది. నిర్మలం అన్నా నిరంజనం అన్నా ఒకటే. ఇప్పుడు శుద్ధం అన్నాను అనుకోండి, పాజిటివ్గా చెప్పండి. నిరంజనం అంటే నెగిటివ్. శుద్ధం అంటే ఏ మలినం లేనటువంటిది ప్యూర్ అని, నిరంజనం అంటే ఏ మలినాలు రెండింటికి అర్థం ఒకటే. ఆత్మశుద్ధమన్నా ఆత్మ నిరంజనమన్నా ఒక్కటే అర్థం. నిరంజనం అంటే వ్యతిరేక పద్ధతిలో చెప్పినట్టు, శుద్ధం అంటే సానుకూల పద్ధతిలో చెప్పినట్టు. అనాగమాపాయి అంటే వచ్చిపోయేది కాదు. సూర్యకాంతి ఇక్కడే ఉంటుంది, వస్తువులు వస్తాయి పోతాయి. భూమి దానిలోనికి వస్తుంది, పొగలవుతుంది, ఇటు తిరిగిపోతుంది, రాత్రి అవుతుంది. అలాగే రూములో ఉన్నటువంటి వెలుగులోకి వస్తువులు వస్తాయి, మనుషులు వస్తారు పోతారు. ఎక్కడో ప్రసంగం ఉంది, లేకపోతే అధ్యయన భారతి క్లాసు ఉంది అంటే అక్కడ అందరూ కూర్చుంటారు వాళ్ళ దీని దగ్గర, కానీ మళ్ళీ కొంతసేపు అయ్యేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ కాంతి అనేది అక్కడే ఉంటుంది. అంటే కాంతి మాత్రం వీళ్ళు రావడానికి ముందు ఉంది, ఉన్నప్పుడు ఉంది, తర్వాత ఉంది. 8 లక్షణాలని ఒక చోట రాసుకోండి. కాంతికి రాకపోకలు లేవు. ఏమిటి 8 లక్షణాలు మరొకసారి చెప్తాను. ప్రకాశకం, ఏకం, సూక్ష్మం, వ్యాపకం, అసంగం, అఖండం, నిరంజనం, అనాగమాపాయి, రాకపోకలు లేని. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సూర్యకాంతిని మనకు అనుభవంలో ఉన్న దానిని తెలుసుకొని దీనితో పరబ్రహ్మ ఎటువంటిదో చెప్తోంది ఉపనిషత్తు. ఫ్రమ్ ద నోన్ టు ద అన్నోన్, తెలిసిన దానిని చూపించి దీనిలాగే ఆల్మోస్ట్ ఉంటుందిరా, కానీ దానికి చిన్న వ్యత్యాసాలు ఉన్నాయని తరువాత చెప్తారు. మనం ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ఏదో ఒకటి దీని గురించి అడిగారు, అదేదో పర్టికులర్ ఫ్రూట్ అండి, కివీ ఫ్రూట్ అండి, అది ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఉన్న ఫ్రూట్ తెచ్చి ఇది అది అలాగే ఉంటాయి కలర్ అన్నీ, కానీ దానికి డిఫరెన్సెస్ అని మనం తెలిసింది చూపించి తెలియనివి ఎలా చెప్తాము, ఇక్కడ కూడా తెలిసినటువంటి సూర్యకాంతిని ఆకాశాన్ని చూపించి అనుభవంలో ఉన్న వాటిని చూపించి అనుభవంలోనికి రానటువంటి అనుభవంలోకి వచ్చే అవకాశం లేనటువంటి పరమాత్మను బోధిస్తున్నారు. ఆ పరమాత్మ బయట ఉన్నది ఇక్కడే ఉన్నదని మంత్రం చెప్తుంది. ఇప్పుడు 8 లక్షణాలు నేను పరమాత్మకు మీకు అన్వయించమని అడుగుతాను. అన్వయించండి చూద్దాం. ఒక్కొక్కరు మీరు ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ చేయిస్తాను. ఓకే, మ్యూట్ ఆల్. Yeah, everybody can open. Now I start with Ravi Prakash. Okay, sir. Hari Om. Hari Om. ప్రకాశకం అనేటటువంటి దానికి అంటే ఏమిటండి అర్థమైంది? ఓకే, 8 గుణము సూర్యుడికున్న సూర్యకిరణములకున్న 8 గుణముల్లో మొదటిది ఒకటి సూక్ష్మము, అంతర్లీనము, తెలియజేసేది, ఇంద్రియములకు తెలియజేసేది
ఒక కళ్ళకే ప్రకాశకం కాదు, అంటే ఒక జ్యోతి మట్టుకు కాదు, వెలుగు అవును. మాత్రమే కాదు. అవును. ఏ విధంగానైనా నాకు విషయ జ్ఞానం కలిగితే అది నాకు ప్రకాశకం. ప్రకాశం, విషయ అలా జ్ఞానము ఇంపార్టెంట్ తీసుకోవడం. అంటే నేను సుశీలమ్మ గారి పాటను తెలుసుకున్నాను అంటే కంటితో తెలుసుకున్నాను ఏమిటి, నేను వెలుగులో తెలుసుకున్నాను ఏమిటి, మనసుతో తెలుసుకుందాం. అదే బుద్ధితో. చెవితో విన్నాను. చెవి అనే ఇంద్రియం ద్వారా అన్నిటికీ ఫైనల్ ఆన్సర్ మనస్సే కదా. అవును. ఓకే, అంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తు అనుభవం కలగాలన్నా 5 ఇంద్రియాల్లో ఏదో ఒకటి కన్నా ఎక్కువ పని చేయాలి. ఆ ఇంద్రియాలను ఇంద్రియాల ద్వారా తెలియజెప్పే శక్తిని ప్రకాశకము అంటాం. అవును. అయితే ఇంకా ఆ ప్రకాశములు ఈ చెవి తాలూకా ప్రకాశం దేని మీద డిపెండ్ అయి ఉంది? మనసు మీద డిపెండ్ అయ్యింది. మనసు ప్రకాశం దేని మీద డిపెండ్ అయ్యింది? చైతన్యం. బుద్ధిమే. అంటే ఈ ప్రకాశింపచేస్తున్నటువంటి ఇంద్రియాలకు, మనస్సుకు, జ్యోతులకు, గురువు గారికి, అమ్మకు, నాకు తెలియని విషయాలు తెలియజెప్పే పుస్తకాలకి, వీడియోలకి అన్నిటికీ ప్రకాశమైనటువంటిది సర్వప్రకాశమైనటువంటి చైతన్యాన్ని పరబ్రహ్మ. ప్రకాశము అంటున్నాను. అంటే అదో ట్యూబ్ లైట్ మిరుమిట్లు కొలిపేటటువంటి కాంతి అని కాదు అని మొట్ట తెలియాలి ఫస్ట్. ఓకే, ఎరుకులోనికి తెచ్చేది. very important that you understand prakasham doesn't mean only a sort of a light. When we say please enlighten me, please illuminate me, please throw some light on this matter అంటే అక్కడ బ్యాటరీ లైట్ కొట్టి చూపించమని అర్థం కాదు కదా, నాకు తెలియజెప్పండి అంటుంది. సో ఇక్కడ ఈ సూర్యప్రకాశం ఏమిటి, అన్నిట్లు దానిని మనలో మన సూర్యప్రకాశానికి దీనికి కంపారిజన్ ఏమిటంటే మనసులో చెలరేగే అనేక వృత్తులు అంటే చాలా కన్ఫ్యూషన్గా ఉంది. ఏమిటండి వృత్తులు మాకేం అర్థం కాట. అనేక ఆలోచనలకు, అనేక భావాలకు మనకు తెలిసేలా చేసేటటువంటిది ఏదో అదే ఆత్మ ప్రకాశం. అది అంటే మీకు కోపం వచ్చిందని తెలుస్తుందా? తెలుస్తుంది కదా. ఆనందం వచ్చిందని తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. అంటే ఈ ద్వంద్వాలన్నిటినీ తెలియచెప్పేటటువంటి తత్వం ఏది ఉన్నదో అదే తెలుస్తుంది. కోపం పోయింది, అది తెలుస్తుందా లేదా? అది అంటే మనసులో ఉన్న ఆలోచనలు పోవడాన్ని రెండిటినీ కూడా నాకు తెలియచెప్పేటటువంటిది ఆత్మ చైతన్యం. మనసో మనం వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ చక్షుష చక్షు అంటున్నాం కదా. ఇక్కడ ప్రకాశం అంటే ఒక్క వెలుగు మాత్రమే కాదు. సరే, రెండోది ఏమిటి లక్షణం అండి? నేనైనా మరొకరికి ఇద్దాం. ఇదిగో ఎస్వి రణమూర్తి గారు ఉన్నారు, వారికి ఇద్దాం. రెండో లక్షణం ఏం చెప్పుకున్నాము? కాంతిది ఏకం అని చెప్పుకున్నాం. ఎన్నో వస్తువులు రూములో ఉన్నా అన్నిటినీ ప్రకాశింపచేసే కాంతి ఒక్కటే. దీన్ని నేను ఇక్కడ తీసుకురండి ఆత్మ దగ్గరికి. రణమూర్తి గారు ఓపెన్ చేశారా? లేదు. పోలెట్ వారు ఓపెన్ చేయండి. ఎన్నో వస్తువులు రూములో ఉన్నా వాటన్నిటినీ ప్రకాశింపచేసే సూర్యకాంతి ఒక్కటే. అది ఇక్కడ ఆత్మ దగ్గర తీసుకొస్తే అంటే సూర్యకాంతి ఒకటే, ప్రకాశం ఒకటే, కానీ వస్తువులు రకరకాలు ఉంటాయి. కానీ అది కాంతి. దాన్ని ఎనాలజీని, ఆ దృష్టాంతాన్ని ఎక్స్టెండ్ అంటుందో ఆత్మ అంటున్నాను. అంటే ఏమిటి? అనేకమైనటువంటి ఆలోచనలు, అనేక భావోద్రేకాలు, అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మనలో. వాటన్నిటికీ ప్రకాశం ఇచ్చేటటువంటిది ఏమిటి? ఒక్కటే చైతన్యం. ఏకం. ఎన్నోసార్లు చెప్తాం కదా, ఏకమేవ అద్వితీయం. ఏకం అంటే ఏమిటి? ఒకే చైతన్యం బయట లోపల ఉన్న అన్నిటినీ తెలియజేస్తుంది. మీరు సూక్ష్మం కూడా మీరే తీసుకోండి. సూక్ష్మం, ఆ కాంతి సూక్ష్మం. ఇది కాంతి సూక్ష్మం. సూక్ష్మం అంటే పట్టుకోగలనా? పట్టుకోలేము. బ్రహ్మాన్ని పట్టుకోగలనా? పట్టుకోలేం. క్యారీ చేయలేం. అన్ని తెలుస్తున్నాయి. బ్రహ్మం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి. కాంతిని కొయ్యగలనా? కొయ్యలేము.
బ్రహ్మాన్ని కోయగలనా? కోయలేను. కాంతిని మూటగట్టగలనా? మూటగట్టలేను. బ్రహ్మాన్ని మూటగట్టగలనా? మూటగట్టలేను. కాంతిని వినగలనా? వినలేను. బ్రహ్మాన్ని వినగలనా? వినలేను. అంటే సూక్ష్మం అని చెప్పడానికి అదే ఇక్కడ చెప్పారు ఉపనిషత్తు. ఓకే, దీంట్లో ప్రథమ ఖండంలో ఒక సూపర్ మంత్రంతో స్టార్ట్ చేశారు. ఆ సూపర్ మంత్రంతో ఏం చెప్పారు? ఏదైతే అద్రేశ్య తత్ అద్రేశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం అంటూ అక్కడ వర్ణించారు. తర్వాత నాగరత్నం గారు వ్యాపకం అన్నాం. కాంతి వ్యాపకము. చైతన్యానికి ఎక్స్టెండ్ చేయండి దాన్ని. ఆల్ పర్వేడింగ్ అండి. మనకు అన్ని తెలుస్తున్నాయి అంటే చైతన్యం వల్లే కదా తెలుస్తున్నాయి. ఇది వినడం గాని, ఆడడం గాని, తినడం కానీ ప్రతిదీ మనం చేసే చర్యలు ఎందరు జీవులుంటే అందరిలోనూ ఉంది. మనసులు ఎన్ని ఉంటే ఎన్నో ఉన్నా, ఆలోచనలు ఎన్ని ఉన్నా వాళ్ళందరిలోనూ ఉంది. ఎలాగా? ఢిల్లీలో ఉన్న సూర్యుడు వేరు, బెంగళూరులో ఉన్న సూర్యుడు వేరు వేరు కాదు కదా. అలాగే నాలో ఉన్న చైతన్యము, ఎదుటి వారిలో ఉన్న చైతన్యము వ్యాపకం ఉండడం వలన, వ్యాపకం అనే లక్షణం వలన నాకు పరిమితం కాదు, అది అంతటా ఉన్నది అని చెప్తుంది. అదే సర్వ ఆల్ పర్వేడింగ్ అని కూడా మీరు చాలా సార్లు చెప్పారు. ఆల్ పర్వేడింగ్ అనేది చెప్పేసాం. ఎలా అర్థమైంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి సూర్యకాంతి, ఢిల్లీలో ఉన్న సూర్యకాంతి, అమెరికాలో ఉన్న సూర్యకాంతి ఒక్కటే. అంటే ఒకే సూర్యకాంతి వ్యాపించి ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న చైతన్యము, మీలో ఉన్న చైతన్యము, మీ పక్క వాళ్ళలో ఉన్న చైతన్యము ఒక్కటే. అంటే వ్యాపకం అనేది అర్థం. ఓకే, తరువాత నాగరత్నం గారు ఓపెన్ చేయండి. చెప్పండి సార్. నమస్తే సార్. అసంగం అన్నాం. అసంగం అంటే దీంతో ఏంటి సార్? కాంతి అసంగం కదా, దేనికి కాంతికి అంటుకోదు కదా. అలాగే బ్రహ్మ అసంగం అంటే దేంతో కలిగిపోవడం అన్నమాట. అంటే దాన్ని ఇప్పుడు ఎలా మనం చెప్పుకోవాలంటే, మనం ఏ ఇంద్రియం పనిచేసినా ఆ చైతన్యం లేకపోతే పనిచేయదు. కానీ ఇంద్రియాలు చైతన్యం పనిచేయటం లేదు కదా, ఇంద్రియాలే పనిచేస్తున్నాయి. నిజమేనండి. అసంగం అన్న దానికి ఎక్స్టెండ్ చేయండి అని అడుగుతున్నా. నాలో ఒక మంచి ఆలోచన వచ్చినది. ఈ ఆలోచన చైతన్యందా? కాదు. నాకు నిద్ర వచ్చినది. ఈ నిద్ర చైతన్యందా? కాదు. చైతన్య ఇది చైతన్య అనేది ఆకలి కాదు. కాదు. అన్ని మనసుకి శరీరానికే ఉంటాయి. కానీ ఇంద్రియాలు శరీరాలతోనే అనుభవాలు. కానీ చైతన్యం అసంగం అంటే ఇప్పుడు చెప్పే నేను నిద్ర, ఆకలి, దప్పిక, కోపము, చాలు ఏది మనం ఆలోచన తెచ్చుకున్నా, వృత్తి అనే బదులు ఆలోచన అనుకుంటే తప్పేనా? ఆలోచనలు ఏ ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన ఆలోచనలు లేనటువంటిది, ఏ విధమైన అంటూ లేనటువంటిది అసంగం అని చెప్పండి. అసంగము. సార్, ఇట్ పర్వేడ్స్ ఆల్ బట్ ఇట్ ఇస్ నాట్ పర్వేడెడ్ అని చెప్పొచ్చు కదా సార్. అఖండం అన్నానండి. డాక్టర్ నాగరత్నం గారు మీరు చెప్పండి. కాంతి అఖండం, కాంతిని ముక్కలు చేయలేదు. చైతన్యం అన్లిమిటెడ్. యూ కెనాట్ కట్ ఇట్ ఇంటూ పీసెస్ అండ్ లిమిట్ యువర్ ఓన్ రూమ్. కెన్ యూ లిమిట్ ద చైతన్య టు యువర్ ఓన్ రూమ్? యూ కెనాట్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. అంటే ఏ విధమైనటువంటి ఇది లేదు, దానికేమో లిమిటేషన్స్ లేవు అని చెప్పడమే అఖండం అంటున్నారు. తరువాత ఇంకొకరు ఎవరైనా? నిరంజనం అండి. నిరంజనం అంటే ఏమిటండి? అంజనం అంటే ఏమిటండి? నిరంజనం అంటే మలినం లేనిది, కాలుష్యం లేనిదండి. అంజనము అంటే మలినము, కాలుష్యము. నిరంజనం అంటే మలినం లేదు. కాంతికి మలినం ఉందా? లేదు. అలాగే చైతన్యానికి మలినం అంటుకుంటుందా? లేదు. అంచేతనే నిరంజనం అనే దాన్ని నెగిటివ్ దీంట్లో వాడతామండి. అదే పాజిటివ్ దాంట్లో శుద్ధం అని చెప్పి వాడతాం. నకారాత్మకంగా చెప్పారు. సకారాత్మకంగా చెప్తే శుద్ధం, నకారాత్మకంగా చెప్తే నిరంజనం. అవునండి. నెగిటివ్ గా చెప్తే నిరంజనం, పాజిటివ్ గా చెప్తే శుద్ధం. రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతోందండి. మన ప్రెసిడెంట్ గారు ఇలా నిలబడ్డారండి. అలా పెరేడ్ కళ్ళ ముందు వరాసగా ఆంధ్ర ప్రెసిడెంట్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ పెరేడ్ లో వెళ్ళేటటువంటి దేనితోనైనా ఈయనకి సంబంధం ఉన్నదా? ఏమీ లేదు.
ఇలా నిలబడమే ఆయన పని. ఇది అయ్యో ఆంధ్ర వెళ్ళిపోతుంది, అక్కడ ఒరిస్సా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు బాగా డాన్స్ చేశారు అనేటటువంటి అటాచ్మెంట్, ఆ కాలుష్యము ఈయనకు అంటదు. ఈజ్ ఓన్లీ ఏ సాక్షి ఫర్ ద పెరేడ్. దట్స్ వై వాట్ దే సే, ద ప్రెసిడెంట్ హ్యాస్ విట్నెస్డ్ ద పెరేడ్. yes sir. So the Atma witnesses everything that is happening in you, but it's never tainted by what is happening in you, because it is Niranjanam. Just as the chief minister or the governor or the president who is taking the salute on the Republic Day parade. మళ్ళీ రవి ప్రకాష్ గారు, అయితే ఇంకెవరైనా ఓపెన్ చేయండి, పర్వాలేదు. శుభ గారు ఓపెన్ చేశారు. శుభగారు మీరు ఓపెన్ చేయండి. అంటే రాకపోకలు లేవు అని. కాంతికి రాకపోకలు ఉన్నాయా? మీరు నిద్రపోయినా సూర్యకాంతి ఉంది, స్వప్నం కంటున్నా కాంతి ఉంది, నిద్రిస్తున్నా ఉంది, లేచినా ఉంది కదా, సూర్యకాంతి ఎక్కడికి పోలేదు కదా. రాకపోకలు లేవు, పరబ్రహ్మము పర్మనెంట్, అది రాకపోకలు లేనిది. అదే దానికి అదే ఎలాగైతే కాంతికి రాకపోకలు లేవో పరబ్రహ్మం కూడా అలాగే అని. ఎందుకు? జాగ్రత్త అవస్థలోను నా చైతన్యం వల్లనే నేను చూస్తున్నాను, స్వప్నావస్థలోను నా మనస్సును ప్రకాశింపజేస్తున్న చైతన్యం వల్లనే చూస్తున్నాను. నేను సుషుప్తిలో ఉన్నా బాగా నిద్రపోయాను అని నాకు తెలియజెప్పే చైతన్యం వలననే నేను చూస్తున్నాను. ఆ చైతన్యం అనేది కాంతిలా అలాగే ఉంది. అవస్థాత్రయానికి, శరీరత్రయానికి, గుణత్రయానికి వచ్చిపోయే గుణములు లేనిది, పర్మనెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. అదే అర్థం. అనాగమాపాయి అంటే నెగటివ్ గా చెప్పడం, నిత్యం అంటే పాజిటివ్ గా చెప్పడం. నిత్యం రాకపోకలు. మీరు ఏం చేస్తారంటే 8 కాంతి లక్షణాలను రాసుకుని, 8 కాంతి లక్షణాలు మీలో ఉన్న చైతన్యానికి, ఎక్కడో ఉన్న వెంకటేశ్వర స్వామికి అప్లై చేయకండి, మీలో ఉన్న చైతన్యానికి ఆవిహి గుహాచరం అంటోంది కదా ఉపనిషత్తు, అప్లై చేసి చూడండి. అప్పుడు మీరు ఈ చైతన్య లక్షణాలన్నీ మీకున్నాయో లేదో తెలుస్తుంది. తెలిసిందా? మొదటి దశ ఏమిటి? సూర్యకాంతి తాలూకా లక్షణాలను గుర్తుపట్టాలి. సూర్యకాంతిలో 8 లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. దానిని చైతన్యానికి ఆపాదించడం, అదే ఇప్పుడు మనం చేశాం. అంటే మనం ఏం చేశాము? సూర్యకాంతి లక్షణాలను చెప్పుకున్నాము. ఏమిటంటే లక్షణాలు చెప్పుకున్నాము? ప్రకాశకం, ప్రకాశకం తర్వాత ఏమో ఏకము, సూక్ష్మము, వ్యాపకం, అసంగం, ఖండం, నిరంజనం, అనాగమాపాయి. ఈ 8 మనం చైతన్యానికి అప్లై చేసి పర్ఫెక్ట్గా టాలీ అయిపోయి. ఓకే, అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి? నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మనము? ఈ ఫస్ట్ 2 టాలీ చేసుకున్న తరువాత ఏం చేస్తున్నాం? పెన్ను రాస్తుందో లేదా ఏం చేస్తారు? మొట్టమొదటి పెన్ను తీసుకోగానే సంతకం పెట్టాలి ముఖ్యమైన పేపర్ మీద. ఏం చేస్తారు? ముందు ఆ ముఖ్యమైన డాక్యుమెంట్ మీద పెడతారా, ఓ పేపర్ మీద రాసి చూస్తారా? ముందు పేపర్ మీద రాసి చూసుకుంటారు. ఇది బాగా రాస్తుందంటే అక్కడ నిజమైన ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెడతారు కదా. ముందు సూర్యకాంతి లక్షణాలను చైతన్యానికి టెస్ట్ చేసి ఆపాదించుకొని ఏం చేసాము? 2వ దశలో సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమే అసలు నేను, శరీరం తాత్కాలికంగా ధరించిన వస్త్రము, మనసు తాత్కాలికంగా వాడబడే పరికరము, ఇవి నా అసలు స్వరూపము కాదు అంటూ తెలుసుకో. అది 2వ దశ. 2వ దశ ఏమిటి? సర్వవ్యాపకం కాంతి అని చెప్పాము, సర్వవ్యాపకం చైతన్యం అని చెప్పాము. ఆ సర్వవ్యాపకమైన చైతన్యమే నా అసలు స్వరూపము. అయితే ఇదేమిటి? ఇగో ఈ డ్రెస్ లాగే నా శరీరం కూడా తాత్కాలికంగా వేసుకున్నటువంటి వస్త్రము. అలాగే నా మనస్సు ఏమిటి? నేను తాత్కాలికంగా వాడేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంటు, పరికరము. దీనినే ఉపనిషత్తు కరణము మున్సిపు ఏమిటి మనకేం అర్థం కాదు. పరికరం అంటే సింపుల్గా ఉంది కదా, తాత్కాలికంగా వాడే పరికరం. ఇవి నా అసలు స్వరూపము కాదు. అది 2వ దశ. 3వ దశ ఏమిటి? నేనే జగత్కారణాన్ని, అహం బ్రహ్మాస్మి, అహం పరమాత్మ. ఇది ఒక పెద్ద లీప్. అంటే ఏమిటనమాట? నేను జగత్తుని సృష్టించానట. నేను జగత్తుని ఎలా సృష్టిస్తానండి? ఇంత పెద్ద జగత్తుని నేను ఎలా ఎందుకు సృష్టించలేను అనుకుంటున్నాను? నేను పరిమితమైన శర్మ అనుకుంటున్నాను కాబట్టి
నేను అపరిమితమైన చైతన్యాన్ని అనుకుంటే ఈ చైతన్యము ఆ చైతన్యము ఒకటే అయితే దానివల్ల జగత్తు సృష్టించబడితే నా వలన సృష్టించబడినది. అంటే దేవా నన్ను రక్షించు అంటూ మేకపిల్లలా అర్థించడం కాదు, నేను పరమాత్మను అంటూ సింహంలా గర్జించడం. ఇది సాధారణమైనటువంటిది కాదు. సాధన చేయగా చేయగా జగత్కారణమైనటువంటి పరబ్రహ్మము, నాలోనున్న చైతన్యమే నేనే జగత్కారణము అంటూ తెలుసు. మొదటి దశ ఏమిటి? పరమాత్మ జగత్కారణము. 2 నేను పరమాత్మను. 3 నేనే జగత్కారణాన్ని. ఇది పొందడానికి ప్రయత్నించడం ఉత్తమమైన పురుషార్థం. అదే అంటుంది కదా, వరేణ్యం, అన్నిటికన్నా వరిష్టం. అంటే ఈ విధంగా తెలుసుకోవయ్యా అంటూ చెప్తున్నారు. సార్ వరిష్టం అంటే శ్రేష్టము, గొప్పది అని అర్థం కదండి. వరణీయం, వరిష్టం అంటే శ్రేష్టము, గొప్పది, కోరుకోదగినది. ఏదైతే గొప్పదో దాన్నే కదా కోరుకుంటారు. అమ్మాయికి సంబంధం చూశారు, వరుడు అంటే వరించదగినవాడు, అంటే కోరుకోదగినవాడు, మంచిది అని ఒప్పుకుని మనందరం ఒప్పుకున్నటువంటిది వరుడు కదా. అలాగే ఆవిహి అంటే ఇప్పుడేమైంది? మొదటి మాట తెలుసుకున్నాం, ప్రకాశ స్వరూపము. సూర్యప్రకాశంలో చైతన్యం కాంతి. సూర్యప్రకాశం వలె ఈ చైతన్యం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకాశము. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ప్రకాశము అంటే ఇలా బల్బు వెలగడం, విద్యుత్తు సడన్గా వచ్చిన అబ్బా తెలిసింది నాకు ఒక్కసారి అని కూడా అది కాదండి. ఆవిహి అనే ఆవిర్భూతము అంటే ప్రకటితము, ఆవిష్కృతం చేశారు అంటే వెలువడింది అని చెప్పుకుంటున్నాం కదా. అదృశ్యం అని ఒక మంత్రంలోను, ముందు మంత్రాలలో దివ్య అని ఇంకో మంత్రంలోను, ఇప్పుడు పరబ్రహ్మకి ఏమిటి చెప్పారు? ఆవిహి అని ఒక పదం ఇచ్చారు. ఆవిహి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలను తెలియజేసేటటువంటి సర్వవ్యాపకమైన ఒక ప్రత్యేక తత్వం. సన్నిహితం ఎక్కడున్నదండి? ఇది ప్రకాశించారు. ఆవిహి సన్నిహితం అంటే చాలా దగ్గరగా ఉంది. ఎక్కడుంది? సన్నిహితంగా ఉంది, అతి సమీపంగా ఉంది. ఇగో సూర్యకాంతి ఉన్న నా చెయ్యి ఉంది, ఈ చెయ్యిని కాంతి ప్రకాశింపజేస్తుంది. మనం చేతిని చూస్తాం కానీ కాంతిని చూడం. చేతిని చూస్తున్నానంటే కాంతి ఉంటేనే చూస్తున్నాను, కాంతిని తెలియకుండానే చూస్తున్నాను. విషయం మనసులో తెలుస్తోంది అంటే మంచో చెడో, ఆనందమో దుఃఖమో, ఆకలో దప్పికో మనసులో తెలుస్తోంది అంటే తెలియకుండానే చైతన్యం అక్కడ ఉన్నది. అది ఏ విధంగా నేను చేతిని చూసినప్పుడు కాంతిని గుర్తుపట్టలేను, అదే విధంగా నేను అనుభవాలను, నాలో ఉన్న ఆలోచనలను చూస్తే వాటి వెనకాల చైతన్యం ఉన్నదనే తెలుస్తుంది. ఏం చేయాలి? చేయమంటుంది ఉపనిషత్తు, నీ దృష్టిని చేతి నుంచి ఈ చేతినే కాకుండా అంతటినే ప్రకాశింపజేసే కాంతి వైపు మరల్చరా నాయన అంటుంది. నీ ఆలోచనల నుంచి, నీ బాధల నుంచి, నీ ద్వంద్వాల నుంచి నీ దృష్టిని అంతర్ముఖం చేసి వీటికి ప్రకాశకమైనటువంటి చైతన్యం వైపు మరల్చరా నాన్న అంటుంది. అలాగే ఆలోచనలు ఉన్న ఆలోచనలు, ఆలోచనలు లేని మనసు, ఆలోచనలు ఉన్న మనసు, ఆలోచనలు లేని మనసు మాటిమాటికి చెప్తారు శంకరులు. రెండిటినీ సాక్షిగా దర్శించేటటువంటిదే అక్కడ ఉన్నటువంటి చైతన్యము. ఇలా నిలబడ్డారు ఆయన. అదిగో ఆంధ్ర పీజెంట్ వెళ్ళిపోయింది, ఖాళీ ఉంది. ఆ ఖాళీని ఆయనే చూస్తున్నారు. మళ్ళీ ఒరిస్సా పీజెంట్ వచ్చింది, దాన్ని ఆయనే చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఈ ముందు దాన్ని ఎలా చూశారో ఆ ఖాళీని అలాగే చూస్తారు. అదే సాక్షి. దాని వైపు మన దృష్టిని మరల్చాలి. నీకుండేటటువంటి ఆలోచనల ప్రవాహాన్ని అడ్డకట్ట వేసి అటుపక్క మనసు పెట్టకుండా వాటికి కారణభూతమైనటువంటి చైతన్యం వైపు దృష్టి మరల్చుకో. దీనినే అంతర్దృష్టి. ఎందుకు? లోపల ఉన్నది అని చెప్తున్నారు, సన్నిహితంగా ఉంది. పరమాత్మ ఎక్కడో వైకుంఠంలోనో, కైలాసంలోనో, కాశీలోనో, తిరుపతిలో మాత్రమే లేడు. నీ మనసులోని ఆలోచనలను ప్రకాశింపచేసే చైతన్యమే పరమాత్మ. ఏమన్నారు శివమానస పూజ? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆత్మాత్వం, ఆత్మ ఈజ్ యూ యువర్ సెల్ఫ్.
గిరిజామతి. గిరిజ అంటే నీ తాలూకా శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ మాయ, అది నా బుద్ధి. సహచర ప్రాణాహ్, నా సహచరులందరూ అంటే మిగతా శివభక్తులందరూ, అంటే మిగతా శివతత్వాన్ని వ్యక్తం చేసుకుంటున్న వాళ్ళందరూ ప్రాణాహ్, నా ప్రాణములు. శరీరం గృహం, ఈ శరీరమే నీ గృహము, నువ్వు ఉండే ఇల్లు. ఆత్మాత్వం గిరిజామతే సహచర ప్రాణ శరీరం గృహం. శివమానస పూజలో భగవత్పాదులు ఈ ఉపనిషద్ వాక్యాన్ని అక్కడ రాసి పెట్టారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమిటిందండి? ఒకటేమిటి ఆవిహి, రెండవది సన్నిహితం, మూడవది గుహాచరం. గుహాచరం నామ అంటే గృహాచరం నామ అంటే రవిప్రకాష్ నామ అంటే రవిప్రకాష్గా ప్రసిద్ధికెక్కిన, రవిప్రకాష్గా అందరికీ తెలిసిన గుహాచరం నామ. గుహాచరం అని అందరూ మాటిమాటికి చెప్పుకుంటున్నా అంటే పేరు పొందినది. ఎందుకు గుహాచరం అన్నారు అంటే మనసునే గుహలో చెరించి. ఎందుకు మనసుని తరచు గుహతో పోలుస్తారు? గుహ వెలుగుగా ఉంటుందా, చీకటిగా ఉంటుందా? చీకటిగా ఉంటుంది. ఆ గుహలో ఏదైనా చూడాలి అంటే ఆ మనస్సులో ఏదైనా వృత్తి రావాలి అంటే కాంతి కావాలి కదా. ఆ చీకటి అనేటటువంటి గుహని వెలిగించడానికి కాంతి ఎలాగో, నా మనస్సు అనే గుహని వెలిగించడానికి లోపల ఈ చైతన్యం అనే ప్రకాశము కావాలి. మనస్సు అనే గుహలో ఆలోచనలు తెలియాలంటే చైతన్యం సహాయం కావాలి. చేతే గుహాచరం. చైతన్యం ఎక్కడ ఉన్నది? ఆ చైతన్యము అన్ని అనుభవాల్లో ఉంది. నేను ఇలా చేయి కదిపాను, చైతన్యం. మాట్లాడుతున్నాను, చైతన్యం. గాలి పీలుస్తున్నాను, చైతన్యం. ఆనందంగా ఉన్నాను, చైతన్యం. నిద్రపోతున్నాను, చైతన్యం. కలకంటున్నాను, చైతన్యం. అంటే మారే అనుభవాలలో మారని విషయంగా, మారని పదార్థం అనకూడదు, మారనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది ఏది ఉందో అదే చైతన్యం. అలా ఆత్మకి పేరు గుహాచరం. గుహాచరం గుహలో ఉంది, ఆత్మ హృదయ గుహలో ఉంటుందండి. నెక్స్ట్ ఏంటన్నారు? ఏమిటి తెలుస్తుంది అంటే గుహాచరం అంటే? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సేయింగ్ ఆత్మ గుహాచరం? కెన్ యూ ఫైండ్ అవుట్ వెన్ యూ గో ఇన్ టు ది బాడీ అండ్ దెన్ ఫైండ్ అవుట్ ఇన్ టు ద హార్ట్? వెన్ యూ డిసెక్ట్ యూ కెన్ ఫైండ్ నథింగ్. మీన్స్ వాట్? గుహాచరం మీన్స్ హృదయానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఎనటామికల్ హార్ట్ is the heart that you are knowing as the pumping heart. The Vedanta heart is the manas. So మనస్సులో ఉన్నటువంటి ప్రతి బోధకు, ప్రతి బోధకు వెనకాలన్నటువంటి చైతన్యమునే ప్రతిబోధ విదితం మతం అని చెప్తున్నాం కదా. అది గుహాచరం నామ. ఆత్మ హృదయ గుహలో ఉందండి, హృదయం కన్నా చిన్నదండి, నేను ఇంట్లో ఉన్నానండి, నేను ఇల్లు కన్నా చిన్నవాడినండి, నేను ఇంట్లో ఉన్నానండి అంటే బయట లేనండి అనే అర్థాన్ని తేకూడదు. ఆత్మ హృదయంలో తెలియవస్తుంది, ఆత్మ మనసులో ప్రతి వృత్తిగా తెలియవస్తుంది. మనం రేపు అధ్యయన భారతి కాన్ఫరెన్స్ చేసుకుంటున్నామంటే ఆ కాన్ఫరెన్స్లో ప్రతి వాళ్ళ మూమెంట్స్లో ప్రతి అనుభవంలోనూ చైతన్యమే అనుభవంగా ఉంది. చేత ఆత్మ పేరు గుహాచరం. తర్వాత ఏమిటంది అన్నది ఉపనిషత్తు? మహత్ పదం. ఆత్మ చైతన్యం శరీరానికి పరిమితం కాదు అని చెప్పేస్తుంది. ముందేంటంది? గుహలో ఉంది అంది. అంటే నాలాంటి వాళ్ళు ఎవడో ఇంటి లోపలే ఉన్న చర్మలాగా హృదయం లోపలే కూర్చుందేమో, బయట లేదేమో అనుకుంటాను. అలా కాదురా నాన్న, అది మహత్ గొప్పదైన పదం. పద్యతే ఇది పదం, ద వన్ విచ్ ఈజ్ ఎవ్రీవేర్. చైతన్యం శరీరానికి పరిమితం కాదు. ఇట్ కెనాట్ బి కండిషన్డ్ ఆర్ లిమిటెడ్ బై ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్. సూర్యకాంతి హాలుకి పరిమితం కాదు. అలాగే చైతన్యం సర్వవ్యాపకము. పదం అంటే అధిష్టానం. అధిష్టానం అంటే support. What is the support for all the thing that is happening in the world? It is the Chaitanya, that is the support. కొండలకు మట్టి అధిష్టానము అన్నాము. అంటే మట్టి అనే సపోర్ట్, ఉపాదానం లేకపోతే కొండ అనేది ఉండదు. చైతన్యం అనే అధిష్టానం, ఉపాదానం, అధిష్టానం, సపోర్ట్, ఆధేయం, లేకపోతేనేమో ఇంకేంటంటే ఆయతనం, ఏ పదాలు చెప్పినా ఈ సపోర్ట్ అనేది లేకపోతే
ఏది ఉండదు. మహత్ అంటే అనంతం. అనంతం అనంతం పదం అంటే జగత్తునంతటినీ సపోర్ట్ చేస్తున్నది. అంటే జగత్ కారణం బ్రహ్మ. జస్ట్ లైక్ ది మట్టి ఈజ్ ది ఉపాదాన ఫర్ ది కుండ, ది పరమాత్మ హూ ఈజ్ సర్వవ్యాపక ఈజ్ ది జగత్ కారణ, ఈజ్ ది ఉపాదాన కారణ యాజ్ వెల్ యాజ్ ది ఇంటెలిజెన్స్ కారణ. ఇది ఒక పెద్ద మహావాక్యం. ఏమిటా మహావాక్యము? ముందేంటన్నారు? గుహాచరం అంటే జీవుడిలో ఉంది, మహత్పదం అంతటా ఉంది. ఈ రెండు ఒక్కటే. అంటే మనసులో ఉండేటటువంటి జీవాత్మయే జగత్ కారణం బ్రహ్మ అనేటటువంటిది ఒక పెద్ద మహావాక్యం అంటూ తెలుసుకోవాలి. ఇక ఎటువంటి పరమాత్మ? ఆ పరమాత్మ ఎలాంటి వాడుట? అత్ర ఏతత్ సమర్పితం, ఈ బ్రహ్మనే, ఈ చైతన్యనే, ఏతత్ అంటే ఈ పట్టిక అంతా. ఇక్కడ ఇంతకు ముందు అధ్యాయంలో 2:1లో ఫస్ట్ పార్ట్లో చెప్పినటువంటి సర్వము సమర్పితం. ఆ సర్వానికి ఒక బ్రీఫ్ పట్టికోటి ఇస్తున్నాను, చూసుకో అంటున్నారు గురువు గారు శిష్యులతో. నెలకొని ఉన్నాయి, సర్వం సమర్పితం. అత్ర ఏతత్ సమర్పితం, బ్రహ్మలోనే అన్ని నెలకొని. ఏమిటి నెలకొని ఉన్నాయి? ఆ పట్టిక చెప్తున్నారు. ఏ జత్ అంటే చరించేవే కానీ జడమైనవి. ఏమిటంటే అలాంటివి చరిస్తున్నాయి కానీ జడమైనవి. ఉదాహరణకు గాలి చరిస్తుంది, నీరు కదులుతోంది. సో ఇటువంటి వాటన్నిటివి ఏ జత్ అనేవాడు. అంటే మనకు ప్రాణులుగా తెలియకుండా చలనము కలిగి ఉండేటటువంటి వాటిని ఏ జత్ అని. ప్రాణాన్న చైతన్యం అంతటా ఉంది, గాలిలోనూ ఉంది, నీరులోనూ ఉంది, కానీ అక్కడ భాషించేటటువంటి మిర్రర్ లేదు. కానీ మనకేమిటి? అక్కడ కదులుతున్నాయి, కదలవు అన్నప్పుడు కదులుతున్న వాటిలో ప్రాణం ఉన్నది ఉంది, ప్రాణము లేనిది ఉంది. ఒక ఎండుటాకు కింద పడింది, గాలికి కదులుతోంది. కదిలితే దాంట్లో ఎండుటాకులో అక్కడ ప్రాణం ఉన్నట్టా? లేదు కదా. ఎందుకు కదులుతోంది? గాలి వల్ల కదులుతుంది. గాలి, నీరు, ఏజత్ అనేవాటికి ఉదాహరణ. ప్రాణం ఉన్నవి ఎందుకు ప్రాణాన్ని రెండో చెప్పారు? ప్రాణం ఉన్న వాటిని తక్కిన పదాలు చూపిస్తున్నాయి. ఏమిటి? ప్రాణాన్ నిమిషచ్చ అంటే రెస్పిరేషన్. ప్రాణాన్ అంటే సూక్ష్మజీవులు అవన్నీ ఉంటాయి, పురుగులు. అవి ముక్కుతో గాలి పీల్చుకోవు. చేపలే ఉన్నాయి, అవి నీటిలో ఉన్నటువంటి గాలిని డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకుంటాయి. అవి వేరే డైరెక్ట్గా గాలి పీల్చుకోవు, నీటిలో ఉంటాయి. బయట పడేస్తే ఈ బయట గాలి పీల్చుకోలేక చస్తాయి. కానీ అవి ప్రాణం ఉంది కానీ గాలిని పీల్చుకోవు. మళ్ళీ ప్రాణాత్ అంటే జీవమున్నవి, నిమిషాత్ అంటే గాలి కనురెప్పలు అల్లార్చేవి, శ్వాస తీసుకునేవి, ఇవన్నీ. నిమిషాత్ అంటే కనురెప్పలు నాడిస్తున్నాయి అంటే చూపు చూడగలిగినవి, మనుషులు, జంతువులు. ఇంకైతేనా యదేతత్ సత్ అసత్, సదసత్, సత్ అసత్. 3 లెవెల్స్గా చెప్పుకోవాలి. సత్ అసత్ అంటే, సత్ అంటే సత్యజ్ఞానం అనంత బ్రహ్మ సత్ కాదు. సత్ అంటే ఇక్కడ సత్ అంటే సత్యజ్ఞానం అనంత బ్రహ్మ, అసత్ అంటే మిథ్యా అని కాదు. వర్ణన దేని గురించి చెప్తున్నారు? ఏజత్, ప్రాణత్, నిమిషత్ అని చెప్తున్నారు కదా. అంటే సత్ అంటే ఏమిటి? అగ్ని, నీరు, పృథివీ, మూర్త ప్రపంచము. చిత్ అంటే ఏమిటి? వాయువు, ఆకాశము, అమూర్త ప్రపంచం. సత్ అసత్ అంటే అదొక డివిజన్. రెండోది ఏమిటి? వ్యష్టిపరంగా తీసుకుంటే నాకు మూర్తం ఏమిటి? తెలుస్తున్నది, నా కనిపిస్తున్నది ఏమిటి? ఇదిగో నా శరీరము, వేళ్ళు, ముక్కు, కళ్ళు, ఇవన్నీ మూర్తం. అమూర్తం ఏమిటి? నా మనస్సు, నా భావోద్రేకాలు, ఇవన్నీ అమూర్తం. నాకు ఆకలి వేసింది, అమూర్తం. నాకు నిద్ర వచ్చింది, అమూర్తం. నాకు వేల్మి పుండైంది, మూర్తం. సో మూర్తామూర్తములు అంటే కంటికి కానవచ్చేవి, కంటికి కానరాని. అంతేకాకుండా మూర్తామూర్తములు అంటే నాకు తెలిసినవి, తెలియని. మెడికల్ నాలెడ్జ్ నాకు మూర్తం. ఏదో షిప్ తయారు చేయడం అమూర్తం, నాకు తెలియదు. అంటే తెలిసినవి, తెలియని అనే మూర్తామూర్తములు అంటే 3 రకాలుగా చెప్పుకోవాలి. పంచభూత పరంగా చెప్తే అగ్ని, నీరు, పృథ్వీ మూర్తములు, వాయువు, ఆకాశము అమూర్తం. వ్యష్టి పరంగా చెప్తే కనిపిస్తున్నటువంటి ఇంద్రియాలు, శరీరము, ఇవన్నీ మూర్తములు. ఏదైతే నా మనసు, భావోద్రేకాలు, బుద్ధి కనపడవో అవన్నీ అమూర్తం. ఇంకా వైడర్గా చెప్పుకుంటే
ఒక వ్యక్తికి లేక ఒక సమాజానికి లేక ఒక ఆర్గనైజేషన్కి తెలియవచ్చేవన్నీ మూర్తములని, తెలియలేనివి తెలియరానివి తెలుసుకోనివి ఉంటే అవన్నీ అమూర్తములని చెప్పవచ్చు. వీటన్నిటికీ అధిష్టానము ఎవరు? అదిగో సర్వవ్యాపకమైన మహత్ పదం, ఆ చైతన్యమే. నెక్స్ట్ ఏంటంది ఉపనిషత్తు? వరేణ్యం అంటే ఆ పరమాత్మను అంతిమ లక్ష్యంగా తెలుసుకో. వరణము అంటే కోరుకోవడం. మామూలుగా వస్తువులు కోరుకోవడం వేరు, అన్నిటికన్నా అంతిమ లక్ష్యంగా తెలుసుకో. శ్రేష్టం. ఎందుకు? దేనికైనా కారణాన్ని తెలుసుకుంటే కార్యాలన్నీ తెలుస్తాయి. అయ్యా గురువుగారు, ఏది తెలుసుకుంటే నాకు అన్నీ తెలిసినట్టు అయిపోతుంది? అది కదా ఈయన గారి ప్రశ్న స్టార్టింగ్లో. ఏదైతే తెలుసుకున్నట్లయితే సర్వము నాకు తెలిసినట్లవుతుందో ఆ విద్యను నేర్పండి అని కదా శిష్యుడు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్ నాశ్చకృతకృతేన అమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం స గురుమేవాభిగచ్చేత్ అని వచ్చాడు కదా. ఆ శిష్యుడు ఏది తెలిస్తే నాకు అన్నీ తెలుస్తాయో, ఏది జగత్ కారణము తెలిస్తే జగత్తులో ఉన్న కార్యములన్నీ కూడా దాని వలననే వచ్చాయని తెలుస్తాయి. పరమాత్మ నిత్య వస్తువు, సంచరించేవి, జీవము ఉన్నవి, కళ్ళతో చూసేవి, మూర్తములైనవి, అమూర్తములైనవి, అన్నిటికీ ఆధారం బ్రహ్మయే కాబట్టి బ్రహ్మ వరేణ్యం. ఓం తత్సవితుర్వరేణ్యం అంటూ చదువుతున్నారు కదా గాయత్రి మంత్రంలో. వరేణ్యం అంటే వరణీయం, శ్రేష్టం. ప్రపంచం చాలా అందంగా ఉండొచ్చు, ఎంతో నూతనంగా ఉండొచ్చు, అనేక రకాల డైవర్సిఫైడ్ ఆబ్జెక్ట్స్తో నిండి ఉండొచ్చు. ఎగ్జాంపుల్, మీరు మాల్కి వెళ్ళండి, మీకు కావలసినవి అక్కర్లేనివి ఎన్నో కొన్ని వేల రకాల వస్తువులు. కానీ ఆ వస్తువులు ఏవి శాశ్వతము కాదు. బికాజ్ ఆ వస్తువులను కొని అనుభవించే నేనే శాశ్వతం కాదు. నాలాంటి మనుషుల చేత తయారు చేయబడిన వస్తువులు కూడా అశాశ్వతమే. శాశ్వతం ఎప్పుడైతే లేదో శాశ్వతత్వం అక్కడ భద్రత లేదు. భద్రత శాశ్వతం లేని చోట శాంతి లేదు. శాంతి లేని చోట ఆనందం లేదు. చేత మనం వెంపర్లాడే శాంతి, ఆనందము, భద్రత కావాలి అంటే బయట వస్తువులలో శాశ్వతత్వం లేదు, భద్రత లేదు, శాంతి లేదు, చేత ఆనందం లేదు. అయితే నాకు శాంతి కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు అభయం కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, యోగక్షేమం వహామ్యహం అన్ని కావాలంటే వరేణ్యం, ఇదిగో పరమాత్మని పట్టుకోవయ్యా అంటున్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు, ప్రజానాం విజ్ఞానాత్ పరం. అయ్యా నాకు చాలా వచ్చేసినండి, నేను ఎఫ్ఆర్సిపి అండి, డబుల్ ఎఫ్ఆర్సిపి అండి, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్లో ఉన్నటువంటి డాక్టర్లందరికీ పాఠం చెప్పేస్తానండి. ప్రయోజనం లేదురా బుజ్జి. ఇది ప్రజానాం విజ్ఞానాత్ పరం. ఈ విజ్ఞానము లౌకిక విజ్ఞానములకన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది. నువ్వు ఏ అపరావిద్య చెప్పు, నేను ర్యాకెట్ తయారు చేసే చంద్రమండలానికి పంపించగలను, అబ్బే నాట్ యూస్ఫుల్. ఇట్ ఇస్ ఓన్లీ అశాశ్వతం. అపరావిద్యలన్నిటికన్నా కూడా ఇది శ్రేష్టం. ప్రజ్ఞానాం విజ్ఞానాత్ పరం అంటే పరావిద్యను వేరే పద్ధతిలో దొరకదు. ఎందుకు దొరకదు? అది ప్రత్యక్ష ప్రమాణానికి దొరకదు, అనుమాన ప్రమాణానికి అంతకంటే దొరకదు, ఉపమానము మిగతా ప్రమాణాలకి దొరకదు. కాబట్టి ఇది వరిష్టం. అంతేకాదు ఇది దోషరహితం, నిరంజనం, కాబట్టి వరిష్టం. దోషం ఉన్నది ఎవరైనా కోరుకుంటారా? దోషరహితాన్ని కోరుకో. దోషరహితమైనటువంటిది వరేణ్యం, వరిష్టం, ప్రజానాం విజ్ఞానాత్ వరిష్టం. ఏతత్ ఇటువంటి బ్రహ్మను జానథ, అందరి శిష్యులు నేర్చుకోండయ్యా, తెలుసుకోండయ్యా అని బతిమాలి చెప్తోంది. ఏతత్ జానథ, ఓ సౌమ్య, ఓ ప్రియ శిష్యులారా, మీరందరూ ఏతత్ జానథ, రూపాన్ని తెలుసుకోండి. మోక్షం కావాలంటే ఇది పట్టుకోండి. ఇదిగో గోదావరిలో రాజమండ్రి ఒడ్డున ఒక ఊరు దగ్గర స్నానం చేయాలంటే అక్కడ ఒక కడ్డీయో తాడో ఉంటే దాన్ని పట్టుకొని స్నానం చేస్తాం, లేకపోతే ప్రవాహంలో కొట్టుకుపోతాం. అంచేత ఏం చేయాలి? ఇక్కడ ఉపనిషత్ అనే గంగలో నువ్వు
స్నానం చేయాలి, ఆ గోదావరిలో ఉండేటటువంటి స్నానంలా ఇక్కడ కూడా చెయ్యాలి అంటే ఈ శాస్త్రము, ఉపనిషత్తు లేక గురువు గారు అనేటటువంటి ఈ తాడునో కడ్డినో పట్టుకుని జ్ఞానాన్ని పొందరా నాన్నా చెప్తారు. ఏవే పదాలు చెప్పారండి ఒకసారి చెప్పుకొని ఇక్కడ ఆపుకుందా, రేపు కంటిన్యూ చేసుకుందాం. ఏమిటంటే చెప్పారు దీంట్లోని? ప్రకాశకం, అదంతా చెప్పేసుకున్నాం. ప్రకాశకం అయిపోయింది కదా. ఇప్పుడు ఉపనిషత్తులో ఉన్న మాటలు ఆవిహి, దాని గురించి చెప్పుకున్నాము. సన్నిహితం, ఎక్కడుంది చైతన్యం, ఎక్కడ లేదు అని ప్రశ్నించుకోవాలి. సన్నిహితంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు నేను చేతినే చూస్తాను కానీ చేతిని ప్రకాశింపచేసే కాంతిని చూడను. కానీ నేను నా దృష్టిని ఈ చేతి నుంచి కాంతికి మార్చాలి. నా బుద్ధి వృత్తుల నుంచి బుద్ధి వృత్తులను ప్రకాశింపచేసేటటువంటి చైతన్యం వైపు మార్చాలి. ఎందుకంటే అది నా దగ్గర చాలా దగ్గరగా ఉంది కాబట్టి నేను దానికోసం ఇక్కడ అక్కడ వెంపర్లాడవలసిన పని లేదు. పురాణాలు వినవలసిన అవసరం లేదు. తీర్థయాత్రలు చేయవలసిన పని అంతకంటే లేదు. 7 కొండలు కాళ్ళతో ఎక్కవలసినటువంటి పని లేదు. ఏది నా దగ్గరే ఉంది. ఎందుకు? గుహాచరం. ఇట్ ఈస్ వెరీ మచ్ విత్ ఇన్ ద మనస్. వై ఇట్ ఈస్ గుహ? మనస్ రిక్వైర్స్ లైట్ ఫర్ ఇట్ టు బ్లో అప్. సో మనసులో అనుభవం రావాలంటే ఆ ప్రకాశము, చైతన్యం కావాలి. మహత్ పదం, చైతన్యం శరీరానికి పరిమితం కాదు, సర్వవ్యాపకం, పరిధి లేనటువంటిది. సర్వవ్యాపకమైన ఏదైతే సర్వవ్యాపకమో అది సర్వమునకు అధిష్టానము. కొండకు మట్టి ఎలా అధిష్టానము, మహత్ అనేటటువంటిది అనంతమైన ఆ బ్రహ్మము జగత్తునకు అధిష్టానము లేక జగత్ కారణము. అంటే నీ మనసులో ఉన్న జీవాత్మే పైన ఉన్నటువంటి జగత్తులో ఉన్న బ్రహ్మము. ఈ బ్రహ్మంలో ఏమిటేమిటి ఉన్నాయి? ఆ బ్రహ్మంలో అన్నీ ఉన్నాయని ఏమి డౌట్ పడకు, అన్నీ బ్రహ్మంలో ఉన్నాయి. సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఏమిటేమిటున్నాయి? ఏజత్, ప్రాణత్, నిమిషత్, అంటే కదులుతున్నవి, ప్రాణం లేకపోయినా ప్రాణం ఉండి కదులుతున్నవి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నవి, రెప్పపాటు వేసి కంటితో చూస్తున్నవి. ఇలా నువ్వు ఊహించేటటువంటి సత్, అసత్, మూర్తములు, అమూర్తములు, అంటే పంచభూతాల రూపంగా అగ్ని, నీరు, పృథివీ, వాయువు, ఆకాశం అమూర్తాలు. లేకపోతే నీకు కనిపిస్తున్నటువంటి నీ స్థూల ఇంద్రియాలు, శరీరాలు మూర్తాలు, మనసు, భావోద్రేకాలు అమూర్తాలు. లేకపోతే నీకు తెలిసిన విషయాలన్నీ మూర్తాలు, తెలియని విషయాలు నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి తెలిసినవి మూర్తములు, తెలియనివి అమూర్తములు. వీటన్నిటికీ అధిష్టానం ఎవరు? చైతన్యం. కాబట్టే అది వరేణ్యం, అంతిమ లక్ష్యంగా తెలుసుకోవాలి. అది శ్రేష్టం. ఎందుకు? అది నిత్యము, తరువాత ఏమో అన్నిటినీ ధరించి ఉంటుంది. దాంట్లో ఏ దోషము లేదు. దానిలో అది సర్వవ్యాపకము. అది ఎక్కడో కాదు, నాలోనే ఉంది. కాబట్టి వరేణ్యం. ఎంత అందంగా వస్తువులు, ప్రపంచము, మనుషులు, అనుభవాలు ఉన్నా కూడా వాటికి ఆగమోపాయం ఉండడం వలన, శాశ్వతత్వము లేకపోవడం వలన, శాశ్వతత్వం లేకపోతే భద్రత లేదు, భద్రత లేకపోతే శాంతి లేదు, శాంతి లేకపోతే ఆనందం లేదు. నేను వెతుకుతున్నది ఆనందం కోసమే. కాబట్టి ఎక్కడ శాశ్వతత్వం ఉన్నదో, ఎక్కడ భద్రత ఉన్నదో, ఎక్కడ శాంతి ఉన్నదో ఆనందాన్ని నేను పట్టుకోవాలి. కాబట్టి ఇదే పరమాత్మ విజ్ఞానమే ఇంపార్టెంట్. అబ్బాయి నేను చాలా ప్రొఫెసర్నండి, నాకు 40-50 ఏళ్ల అనుభవం. ఈ ఏడాది వచ్చిందంటే 2024కి 74లో నేను డాక్టర్ అయ్యానండి. 50 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి పెద్ద ఫిజిషియన్. ప్రయోజనం లేదురా, పోరా. ప్రజానాం విజ్ఞానాత్ పరం. నీ లౌకిక విజ్ఞానాలన్నిటికీ కూడా ఒక్క స్ట్రోక్లో గీత కొట్టేసి ఆ సర్టిఫికేట్ చించి పారేయి. నీకు కావాల్సింది ఈ విజ్ఞానమే చెప్తున్నారు. చేత అందరికీ దొరకదు, అతి కష్టం మీద కానీ తెలుసుకోలేవు, దోషరహితము. కాబట్టి వరిష్టం. చేత ఏమిటి రిక్వెస్ట్? ఏ తజ్జానథ, దీన్ని తెలుసుకోండి అయ్యా. ఉపనిషత్తు ప్రేమతో ఏ తజ్జానథ అంటే స్వరూపాన్ని తెలుసుకోండి, అదే మోక్షం. ఎలా తెలుసుకోనండి? ఇదిగో నేను గోదావరిలో స్నానం చేసేటప్పుడు అక్కడ తాడునో, కర్రనో, కడ్డినో పట్టుకున్నట్టుగా
ఇక్కడ ఈ ఉపనిషత్తు పుస్తకాలు, అధ్యయనాలు, అధ్యయన భారతీయ గురువులు అనేటటువంటి వాళ్ళని ఆధారంగా పట్టుకొని ఈ జ్ఞానాన్ని పొందండి అంటుంది. ఇంకా ప్రత్యేక విశ్లేషణలు మంత్రంలో ఉన్నాయి, చూద్దాం, ఇక్కడితో ఆపుకుందాం.